హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో చనా చాట్ చూపించబోతున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. శనగల్లోని బోలెడంత ప్రోటీన్స్ ఉంటాయని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది కంప్లీట్గా నా స్టైల్లో తయారు చేస్తున్నాను. చాట్లు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. నేను చూపించబోయే ఈ రెసిపీ వచ్చేసరికి వారానికి 3-4 సార్లు చేసినా సరే బోరు కొట్టదు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ చనా చాట్ని టేస్టీగా హెల్దీగా ఎలా తయారు చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ముందుగా శనగల్ని తీసుకొని నీట్గా 3-4 సార్లు వాష్ చేసుకొని నానబెట్టేయాలి. చాలామంది ముందుగా నానబెట్టేసి తర్వాత వాష్ చేస్తూ ఉంటారు. పప్పు ధాన్యాలు ఏవైనా సరే ముందుగానే చక్కగా వాష్ చేసేసుకొని నానబెడితే తర్వాత దానిలో నుంచి కొన్ని మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కదా నానిన తర్వాత. అలా నానిన తర్వాత వాటర్ అంతా బయట పడేసినట్లయితే కొన్ని బెనిఫిట్స్ అయితే వాటర్ ద్వారా బయటికి పోయే అవకాశం ఉంటుంది. అందుకు గాను ముందుగానే వాష్ చేసేసుకోవాలి. అయితే మీరు ఈ శనగలే వేసుకోవాలని ఏమీ లేదండి. మనకి పెద్ద శనగలు దొరుకుతాయి కదా, కాబూలి చనా అంటాము, అవి వేసుకోవచ్చు. బఠానీ వేసుకోవచ్చు. బఠానీ కూడా మనకి ఎల్లో గ్రీను రెండు దొరుకుతాయి కదా, మన ఇష్టము. మనకి ఏది అనుకూలంగా ఉంటే అవే వేసుకోవచ్చు. కానీ అన్నిటికన్నా ఇవైతే బెస్ట్, టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. దీని ప్లేస్లోని ఇప్పుడు వింటర్లో మనకి గ్రీన్ పీస్ అనుకూలంగా దొరుకుతాయి కదా, దాంతో కూడా నానబెట్టుకోకుండా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు. ఇలా నేను ఒక 8 గంటల పాటు నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని 5-8 విజిల్ వరకు వేయించుకోవాలి. అంటే మనకి శనగలు బయటికి శనగల్లాగే కనిపించాలి, లోపల చాలా సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మనం కుక్ చేసుకోవాలి. అలానే మీకు మొలకల్లా తినాలి అనుకుంటే మాత్రము ఇలా నానిన తర్వాత మంచి నీట్గా ఉన్న వైట్ క్లాత్లోని వాటర్ అంతా రిమూవ్ చేసేసి క్లోజ్ చేసేసి ఒక 8-11 అవర్స్ 14 అవర్స్ ఇలా ఉంచినట్లయితే మనకి మొలకలు వస్తాయి. అలా తిన్నా హెల్త్కి చాలా మంచిది, వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ శనగలతో పాటు పెసలు ఇలా మనము ఏవైనా మొలకల్లా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ మొలకలు కట్టేటప్పుడు మాత్రము గోరువెచ్చగా ఉన్న ప్రదేశంలో మనం తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. డైరెక్ట్గా బయట అయితే వదిలేయకూడదు. ఇది వింటర్ కనుక కొంచెం మొలకలు రావడానికి అయితే టైం పడుతుంది. నార్మల్గా సమ్మర్లో అయితే మనము 6 అవర్స్ 8 అవర్స్ పెడితే సరిపోతుంది చిన్న చిన్న మొలకలు రావడానికి. వింటర్లో వచ్చేసరికి ఒక 2-4 అవర్స్ ఎక్స్ట్రానే టైం పడుతుంది ప్రతిదీ నానడానికైనా మొలకలు రావడానికైనా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని, ఆల్రెడీ మనకి శనగల్లో కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్తో సహా వేసేసి మీ స్టవ్ హీట్ని బట్టి మీ కుక్కర్ ప్రెజర్ని బట్టి విజిల్లు వేయించుకోవాలి. అన్ని కుక్కర్లు ఒకేలాగా ఉండవు కదండి, అందుకు గాను మనకి చూడడానికి శనగల్లాగే ఉండాలి కానీ లోపల వరకు సమానంగా సాఫ్ట్గా కుక్ అయితేనే మనకి చాటు కొంచెం గ్రేవీలాగా టేస్టీగా ఉంటుంది. ఒక్కోసారి తెలియకుండానే మనం ఎన్ని విజిల్లు వేయించినా సరే శనగ కొంచెం ఉడకలేనట్టు ఉంటుందన్నమాట. మీకు అలా అనిపించినట్లయితే ఇందులో కొంచెం శనగలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా తయారు చేసి ఉంచుకోవాలి. మిగతా శనగలు అలానే వదిలేయాలి. ఉదాహరణకి మీరు 1 కప్పు శనగలు నానబెట్టి కుక్ చేసినట్లయితే అందులో ఒక 1/2 కప్పు శనగలు తీసేసి మిక్సీ జార్లో కచ్చాబిచ్చా గ్రైండ్ చేసుకొని మిగతా 75% శనగల్ని అలానే వదిలేసి ఈ చాట్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. నేను కంప్లీట్గా లోపల వరకు సమానంగా కుక్ అయ్యే వరకు విజిల్ వేయించాను కనుక ఇంకా మిక్సీ జార్లో అయితే వేయటం లేదండి. ఇలా చేసుకొని పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయిలోని నేను ఆవాల నూనె వేస్తున్నానండి. 3-4 టీ స్పూన్లు. మీ దగ్గర ఉంటే వేయండి, లేకపోయినా పర్వాలేదు. ఇది వేసుకుంటే మరి కాస్త టేస్టీగా ఉంటుంది చాటు. అలానే మనం ముందుగానే బంగాళదుంపలు ఉడికించుకొని ఉంచుకోవాలి అండి. చాట్లో బంగాళదుంప చాలా బాగుంటుంది. అయితే కొంతమంది బంగాళదుంప తింటే మాకు వాతవ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ ఇలా అలా అంటూ ఉంటారు కదా, అలా మీకు ఏదైనా అనుమానం ఉన్నట్లయితే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. శనగలు అయితే చాలా సాఫ్ట్గా కుక్ అయితే మనకి గ్రేవీలాగా చిక్కగా టేస్టీగా ఉంటుంది. ఈ ఆయిల్ అనేది నార్మల్ ఆయిల్లా కాకుండా కొంచెం అయితే మరగాలండి. నార్మల్ ఆయిల్కి డైరెక్ట్గా వేసేసినా పర్వాలేదు, ఈ ఆయిల్కి అలా వేయకూడదు. హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి, ఎందుకంటే కొంతమంది ఎక్కువగా స్పైసీగా తింటారు, కొంతమంది తినరు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ నుంచి 2 టీ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రము కంప్లీట్గా సిమ్లోనే పెట్టండి.
ఈ శనగపిండి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ముందు చెప్పాను కదండి బంగాళదుంపను ఉడికించుకొని కచ్చాబెచ్చాగా ఉంచుకోవాలి అని. ఆ బంగాళదుంపని వేసేసి మరి కాసేపు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ బంగాళదుంప వేయడం వల్ల. మరి కాస్త నేను ముందు చెప్పినట్టు మీకు బంగాళదుంప ఇష్టం లేని ఎడల కొంచెం శనగలు తీసుకొని మిక్స్ చేసి దాంట్లో చేసుకొని పేస్ట్లా తయారు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఈ శనగపిండికి అలానే బంగాళదుంపకి పట్టే వరకు 2 నిమిషాలు సిమ్లోని మాత్రమే ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న శనగల్ని వాటర్తో సహా వేసేసుకోవాలి. వేసేసి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు, రెడ్ చిల్లీ పౌడరు, జీరా పౌడరు, ధనియా పౌడరు, మసాలా పౌడరు లాస్ట్లో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే చాటు చాలామంది చాలా రకాలుగా చేస్తారు అని చెప్పాను కదండి. కొంతమంది చాట్లో అంటే మనకి బయట మార్కెట్లో అమ్ముతారు కదా, ఆ చాట్ వచ్చేసరికి బంగాళదుంపలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అలానే కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఫ్లేవర్స్ యాడ్ చేసి డీప్ ఫ్రై చేసి అవి చాట్లో వేస్తూ ఉంటారు. అది హెల్త్కి అంత మంచిది కాదని చెప్పి నేను బంగాళదుంపని డైరెక్ట్గా వేసేసాను. ఒక్కో దగ్గర ఒక్కోలా చేస్తూ ఉంటారు. మీకు అలా ఇష్టం ఉన్నట్లయితే ఉడికించుకున్న బంగాళదుంపని బాల్స్లా తయారు చేసి డీప్ ఫ్రై చేసుకొని చాట్ పైన వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బయట అయితే మాకు అలానే చేస్తారు. బంగాళదుంపని డీప్ ఫ్రై చేసి చాట్లలో వేస్తూ ఉంటారనమాట. ఇలా వేసుకొని లాస్ట్లోని గరం మసాలా అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని కాసేపు సిమ్లోని మాత్రమే ఉడికించుకోవాలి. ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్టు మసాలా ఫ్లేవరు చెక్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. శనగల్లో చాలా ప్రోటీన్స్ ఉంటాయి, మనందరికీ తెలిసిన విషయమే. ఇలా చక్కగా తయారు చేసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పైనుంచి మనకి నచ్చిన ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఆనియన్స్, క్యారెట్, టమాటో, మీ దగ్గర బీట్రూట్ ఉన్నట్లయితే అది, నేనైతే క్యారెట్ తురిమే వేస్తున్నాను. కొంచెము సన్న కారపూస వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో మీకు ఇష్టం ఉన్నట్లయితే లెమన్ కూడా పిండుకోవచ్చు. నేనైతే ఇలా స్పైసీగా తినాలి అనుకుంటున్నాను. శీతాకాలం కదండి, మనకు వేడిగా ఇలా తినాలనిపిస్తుంది. డిన్నర్ కింద కూడా చాలా బాగుంటుంది. వారానికి 4 రోజులు చేసినా సరే బోర్ కట్టకుండా ఎంజాయ్ చేస్తూ రుచిగా తింటారండి. ఇది హెల్దీ రెసిపీ కూడా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో రావాలి అంటే పక్కనే బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ప్రెస్ చేస్తే నేను ఏ రోజు ఏ టైంలో వీడియోస్ పెట్టినా మీకు ఎప్పటికప్పుడే నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి వెంకటీ అస్సాం ఛానల్ని.